అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. దివ్యాంగులకు సర్టిఫికేట్ ఇస్తున్నారు కానీ పింఛన్లు మాత్రం మంజూరు చేయడం లేదు. ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు, ఆఫీసర్లను వేడుకుంటున్నారు. అయినా ఆ దివ్యాంగుల బాధ ఎవ్వరికీ పట్టడం లేదు. సర్కారు ఆసరా లేకపోవడంతో అర్హులు ఉసూరుమంటున్నారు. తమ బాధలను వినైనా లేకపోతే కల్లారా చూసైనా ఆదుకోవాలని కోరుతున్నారు. నల్లగొండ జిల్లాలో ఏ అండా లేక సర్కారు సాయం కోసం ఆశగా చూస్తున్న దివ్యాంగుల బాధలపై సాక్షి టీవీ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్. ఒక్కొక్కరు ఒక్కో వైకల్యంతో బాధపడుతున్నారు. శారీరక వైకల్యం ఒకరిదైతే మానసిక రుగ్మతలు ఇంకొందరివి. వీరంతా ఇలా రకరకాల సమస్యలతో సతమతమవుతున్నారు. అందరిలా తాము లేమన్న బాధ కొంతైతే, అర్హత ఉన్నా తమకు అందాల్సిన సర్కారు సాయం అందడం లేదన్న బాధ ఇంకోవైపు. నల్లగొండ జిల్లా ప్రభుత్వాసుపత్రి ఇది. దివ్యాంగులకు పింఛన్ మంజూరు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం క్రమం తప్పకుండా సదరం శిబిరాలు నిర్వహిస్తోంది. అంగవైకల్యం ఉన్నవారంతా ప్రభుత్వం ఇచ్చే పింఛన్ అంతో ఇంతో తమకు ఆసరా అవుతుందని సదరం క్యాంపులకు భారీగానే వస్తున్నారు. వైద్యులు పరీక్షించి అర్హులకు సర్టిఫికెట్లు కూడా ఇస్తున్నారు. సర్టిఫికెట్ చేతిలోకి రాగానే తమకిక పింఛన్ వస్తుంది, కష్టాలన్నీ తీరతాయన్న వీరి ఆనందం ఎంతోసేపు ఉండడం లేదు. సర్టిఫికెట్లు చేతికందుతున్నా ఏళ్లుగా పింఛన్ మంజూరు కాకపోవడంతో దివ్యాంగులు అష్ట కష్టాలు పడుతున్నారు. 2019 నుంచి నూతన పింఛన్లు మంజూరు కాలేదని వికలాంగ హక్కుల సంఘాలు ఆరోపిస్తుండగా, అధికారులు మాత్రం 2022 నుంచి కొత్త పింఛన్లు రాలేదని అంటున్నారు. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో భారీగా సదరం సర్టిఫికెట్లు పొందినా కూడా అధికారుల వడపోతలో చాలా వరకు కోతపడింది. దీంతో బాధితులంతా సర్టిఫికెట్ల కోసం మరోసారి సదరం క్యాంపులకు వస్తున్నారు. తమ గోడును అధికారులకు చెప్పుకుని బోరుమంటున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పింఛన్ కోసం దివ్యాంగులు ఎదుర్కొంటున్న అవస్థలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి పాసం అశోక్ రెడ్డి అందిస్తారు. వృద్ధాప్య పెన్షన్లతో పాటు వికలాంగుల పెన్షన్లు కూడా ఏళ్ల తరబడి రాకపోవడంతో ఉమ్మడి జిల్లాలో భారీ సంఖ్యలో పెన్షన్ల కోసం అయితే ప్రస్తుతం అయితే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నల్గొండ జిల్లాతో పాటు యాదాద్రి జిల్లా, సూర్యాపేట జిల్లాలో దాదాపు ఇప్పటికే సర్టిఫై చేసి అంటే 40% మించి వీళ్ళు వికలాంగుల కోటాలో పెన్షన్ పొందడానికి అర్హులు అని చెప్పినటువంటి సర్టిఫికేట్ ఇష్యూ చేసినటువంటి వ్యక్తులు వేల సంఖ్యలో ఉన్నప్పుడు కూడా 2019 నుంచి ఇప్పటివరకు కూడా కొత్త పెన్షన్లు ఇవ్వకపోవడంతో ప్రస్తుతం అయితే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అర్హులైనటువంటి లబ్ధిదారులు భారీ సంఖ్యలో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే సదరం క్యాంపులకు వచ్చిన తర్వాత ఇక్కడ వైద్యుల సమక్షంలో వీళ్ళు వికలాంగుల పెన్షన్కి అర్హులా కాదా, 40% మించి అంగవైకల్యం ఉన్నదా లేదా అనేది వైద్యులు సర్టిఫై చేస్తారు. సర్టిఫై చేసిన తర్వాత అది తీసుకెళ్లి ఎంపీడీఓ ఆఫీస్లో సబ్మిట్ చేసిన తర్వాత నూతన పెన్షన్ అప్లై చేసుకుంటే అక్కడ అధికారులు పూర్తిస్థాయిలో పర్యవేక్షణ చేసిన తర్వాత వీళ్ళకి పెన్షన్ ఇవ్వచ్చు అని చెప్పేసి ప్రభుత్వానికి నివేదిక తయారు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పెన్షన్ అయిపోయినటువంటి మల్లికార్జున్ మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి, అంటే గతంలో ఎన్నిసార్లు అయిపోయింది, ఇప్పుడు ఎన్ని నెలల నుంచి అయిపోయింది? గతంలో నాకు ఫస్ట్లో ఇచ్చినప్పుడు రెన్యువల్ చేయనందుకు 3 నెలలు ఆపి పెన్షన్ మళ్ళీ రెన్యువల్ చేసుకున్నాను. రెన్యువల్ చేసుకున్నాక మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఈసారి మళ్ళీ 1 మంత్ పోయింది. ఓకే, అంటే గతంలో నెలకు ఎంత వచ్చేది పెన్షన్? అప్పుడు 3016 వచ్చింది. ఓకే, ఇప్పుడు రెన్యువల్ చేసుకున్నాక 4016 వస్తుంది. 4016 ఇప్పుడు అంటే 2 నెలల నుంచి ఆగిపోయిందా? 2 నెలల నుంచి లేదు. అంటే రెన్యువల్ చేసుకున్న తర్వాత వెంటనే వస్తుందా, మళ్ళీ దీనికి అధికారుల చుట్టూ ఏమైనా తిరగాలి? ఇప్పుడు రెన్యువల్ చేసుకుంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ ఇచ్చామనుకో ఫాము, వాళ్ళు మున్సిపాలిటీ పోండి మీ మండలానికి పంపిస్తామంటారు. మున్సిపాలిటీ పోతే మున్సిపాలిటీలో రాలేదంట మున్సిపాలిటీకి ఇటు తిరగాల్సి వస్తుంది. అంటే మీకు అంటే ఏ విధమైనటువంటి ఇబ్బంది? నాకు చెయ్యి కాళ్ళు పని పెరగదు. మా మదర్ చనిపోయినాక నాకు బీపీ పెరిగి చెయ్యి కాళ్ళు ఇట్లా. ఓకే, ఈ పెన్షన్ మీదనే ఆధారపడుతున్నారు అంతే కదా. ఇప్పుడు ఏ పని చేసుకోవాలి, ఇంటికానే ఉంటాం. కరకాల మండలం కడపర్తి గ్రామము. పెరాలసిస్ వచ్చింది, కాలు చెయ్యి పడిపోయి మాట కూడా పోయింది లేదు, తీసుకోలేదండి ఇంకా సర్టిఫికెట్. మొన్నటిదాకా నడవలేని స్థితిలో ఉండే, ఒక 1 మంత్ నుంచి కొంచెం అట్లా నడుస్తుంటే ఈరోజు పట్టుకొచ్చినాము. ప్రభుత్వం నుంచి ఏం కోరుతున్నారు? లేదండి, ఇంతవరకు ఏ పింఛనీ లేదు, ఏమీ రావట్లేదు. అంటే తొందరగా పెన్షన్లు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే తన భర్త కూడా తన సేవ చేయనీకే ఉంటుండు, ఈమెను వదిలేసి ఎక్కడి పోనీకి లేదు. ఇద్దరికి కూడా జీవనాధారం పింఛన్ కోసం ఆశపడుతున్నారు.
చూసుకోవచ్చు. ఇలాంటి వారిని చూసైనా కూడా ప్రభుత్వం వెంటనే మానవతా కోణంలో ఆలోచించి నూతన పెన్షన్లు వికలాంగులకి, ఎస్పెషల్లీ వికలాంగులకి, వృద్ధులకు మాత్రం పెన్షన్లు ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ మహిళకి భర్త అంటే సేవలు చేయడానికి భర్త కూడా తనతో పాటే పూర్తి స్థాయిలో ఉండాల్సినటువంటి నేపథ్యంలోనే పెన్షన్ ఇస్తే ఆసరా అవుతుందని చెప్పేసి కూడా వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక నల్గొండ జిల్లానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి వికలాంగులు ఆసరా పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులు అనేకం వేల మందిలో ఉన్నటువంటి నేపథ్యంలోనే ప్రభుత్వం వెంటనే ఆ పెన్షన్లు జారీ చేసేటువంటి ప్రక్రియను అయితే మొదలు పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఒకసారి నల్గొండ జిల్లాతో పాటు యాదాద్రి జిల్లా, సూర్యాపేట జిల్లాలో దాదాపు 14,000 నుంచి 15,000 మంది ఉన్నటువంటి నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసుకున్నట్లయితే ఉమ్మడి 10 జిల్లాలో ఎంతమంది ఉంటున్నారు అనేది కూడా ప్రభుత్వం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అధికారుల నుంచి నివేదిక తెప్పించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ నివేదిక ప్రకారం నూతన పెన్షన్లు మంజూరు చేయాల్సినటువంటి అవసరం కూడా అంతకంటే ఎక్కువ ఉంది. నేను శ్రీనివాసరావు, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ. అయితే ప్రభుత్వం నూతన పింఛన్లు మంజూరు చేయాలని నిర్ణయం తీసుకున్న వెంటనే అర్హులకు అందజేస్తామని అధికారులు చెబుతున్నారు. ఇక మరింత సమాచారం అందించేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి కారి శేఖర్ రెడ్డి మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. పాటు యాదాద్రి, సూర్యాపేట జిల్లాలో అసలు ఎంతమంది వికలాంగులు ఉన్నారనేది తెలుసుకుందాం. ప్రస్తుతానికైతే మనతో పాటు నల్గొండ డిఆర్డీఏ పీడీ శేఖర్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా చూస్తే నూతన పెన్షన్లు రాక వికలాంగులు అవసరాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. నల్గొండ జిల్లాలో సర్టిఫికేట్ సదరం క్యాంప్కి అటెండ్ అయ్యి అర్హత సాధించి పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నవారు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు మనకు దాదాపుగా ఇప్పటివరకు మనం సదరం స్టార్ట్ అయిన తర్వాత 52,000 ఒక 200 వరకు మనం సదరం సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు. అందులో ఇప్పటివరకు 30,118 మందికి పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. సో మిగిలిన దాంట్లో కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు. సో మేబీ ఒక 5,200 మంది వరకు ఇప్పుడు ఇంకా గత 2 సంవత్సరాల నుంచి ఎదురు చూసేటువంటి వికలాంగులు ఎదురు చూస్తూ ఉన్నారు పెన్షన్ కోసం. అంటే 2019 నుంచి కూడా నూతన పెన్షన్లు ఇవ్వట్లేదు అనేది ఒక ఆరోపణ ఉన్నది కదా సార్, వాస్తవంగా? 2022 వరకు ఆల్రెడీ పెన్షన్స్ వచ్చినాయి. గత 3 సంవత్సరాల నుంచి కొత్త పెన్షన్స్ ఇవ్వలేదు. అంటే ఇప్పుడు సదరం క్యాంప్లకు అటెండ్ అవుతున్న వాళ్ళు మళ్ళీ రెన్యువల్ చేసుకుంటున్నారు, కొంతమంది నూతనంగా కూడా సర్టిఫికేట్ పొందుతున్నారు సార్. అంటే ఈ సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మీరు గవర్నమెంట్కి ఏమన్నా నివేదిక లాంటివి పంపించారు? ఇంతమంది పెండింగ్లో ఉన్నారు అంటే ఇప్పుడు మనకి యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మనం సర్టిఫికేట్ ఇస్తున్నాం తప్ప సర్టిఫికేట్స్ ఇచ్చిన తర్వాత పెన్షన్స్కి ఎంతమంది అప్లై చేసుకుంటున్నారు అనేది సమాచారం మన దగ్గర లేదు. ఎందుకంటే మనకి రెగ్యులర్గా వచ్చే అప్లికేషన్స్ అన్నీ కూడా ఎంపీడీఓస్ పంపిస్తున్నాము. ఎంపీడీఓస్ వెరిఫై చేసి ఎలిజిబిలిటీ చెక్ చేసుకొని వారు మండల స్థాయిలో అప్లికేషన్స్ పెట్టుకుంటున్నారు. సో ఎప్పుడైతే ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తాయో అప్పుడు అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన దగ్గర ఎంతమంది అప్లై చేసుకునే డేటా దొరకడం కొంచెం కష్టం.